తెలంగాణ ఉద్యమ చరిత్రను ఒక పుస్తక రూపంగా తీసుకురాలేకపోయామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ అన్నగా నిలబడ్డారని, ఆయన పోరాట స్ఫూర్తి భావితరాలకు కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. గద్దర్ అర్ధ శతాబ్ద పోరాట స్ఫూర్తిని ఆయన కొడుకు సూర్య ఒక పుస్తక రూపంలో తెచ్చారని తెలిపారు. సిద్దిపేటలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభ పెట్టనున్నట్టు ఆయన తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని విపంచ్ కళా నిలయంలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ సాహిత్య కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని ప్రజా యుద్ధ నౌక సాహిత్య పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. మహాకవి దాశరథి పేర్కొన్నట్లుగా నా గీతావళి ఎందాక ప్రయాణం బాగు అందాక ఈ భూగోళమున కట్టిపెట్టదా అన్నట్లుగా ప్రజాయుద్ధ కౌతరన్న గారు తన యొక్క పాఠాలు నందిని సిద్ధారెడ్డి గారు నలుగురు ఈ పుస్తకావిష్కరణలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. సూర్యం గారు ఈ కార్యక్రమాన్ని సిద్దిపేటలో నిర్వహించినందుకు, ఇంత మంచి కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమ చరిత్రను మనం ఒక్క దగ్గరికి తేలేకపోయాం, అసలు దాన్ని భద్రపరచలేకపోయాం, రేపు భవిష్యత్ తరాలకు అందించలేకపోయాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి గొప్ప పోరాటం కదా. ఈ మలిదశ పోరాటాన్ని మనం ఒక పుస్తక రూపంలో తేలేకపోయామని చాలాసార్లు దేశపతి గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు. గద్దరన్న ఒక అర్ధ శతాబ్దపు ఆయన పోరాటం, అర్ధ శతాబ్దపు ఆయన కృషి, దానంతా కూడా రేపటి భావితరాలకు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ఆయన పూనుకున్నందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఈరోజు బతుకమ్మ పండుగలో ఒక్కొక్క పువ్వును పేర్చి మనం బతుకమ్మను ఎలా తయారు చేస్తామో, సూర్యం గారు గద్దర్ గారు పాడిన ఒక్కొక్క పాటను పేర్చి ఇవాళ పాటల బతుకమ్మను అద్భుతంగా తయారు చేశారు. కానీ ఆయనకుండే కోట్లాది మంది అభిమానులకు, మరి ఎంతో మందికి ఒక గ్రంథం రూపంలో ఒక పాటల బతుకమ్మని ఇలా ఒక తయారు చేసి సమాజం ముందు అందించడం, అది సిద్దిపేట కేంద్రంగా వాటిని ఇనాగరేట్ చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగా కూడా ఉంది. గద్దరన్న పాటలు ఇవాళ అసలు నాకు తెలిసి ఆయన లేని ఉద్యమమే లేదు. 5 దశాబ్దాల కాలంలో జరిగిన